ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైం బడ్జెట్ని సండే రోజు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రోజే ఫిబ్రవరి 1వ తేదీ. అయితే మనం నెక్స్ట్ 1 minute తెలుసుకోబోతున్నాం అసలు ఈ బడ్జెట్లో ఉన్న గుడ్ థింగ్స్ ఏంటివి, బ్యాడ్ థింగ్స్ ఏంటివి, రాబోయే రోజుల్లో ఏది చీప్ అవ్వబోతుంది, ఏది కాస్ట్లీయర్ అవ్వబోతుంది అనేది తెలుసుకుందాం. బడ్జెట్ ఎలా ఉంది అని ఒక లైన్లో చెప్పాలంటే యావరేజ్ ఆర్ బిలో యావరేజ్. బడ్జెట్లో రేర్ ఎర్త్ కారిడార్స్ని క్రియేట్ చేయాలి అనే మాట మాట్లాడడం జరిగింది. రేర్ ఎర్త్ అంటే ఏంటంటే నార్మల్గా ఇప్పుడు ఎలక్ట్రానిక్ వెహికల్స్ కానివ్వండి, డేటా సెంటర్స్ కానివ్వండి, సెమీ కండక్టర్స్ కానివ్వండి, దీనికి సంబంధించి మన ఇండియాలో 3 రాష్ట్రాల్లో కారిడార్స్ని క్రియేట్ చేయాలి. ఒడిశా, ఆంధ్ర, కేరళ ఈ 3 రాష్ట్రాల్లో క్రియేట్ చేయాలని చెప్పడం జరిగింది. రెండోది 20 కొత్త వాటర్ వేస్ని క్రియేట్ చేయాలి రాబోయే 5 సంవత్సరాలు అని చెప్పడం జరిగింది. 7 హై స్పీడ్ ట్రైన్స్ యొక్క కారిడార్స్ని, దీంట్లో ఆంధ్ర మరియు తెలంగాణ సంబంధించి కొంచెం బెనిఫిట్ కలిగే అవకాశం కూడా ఉంది. ఈ 7 ట్రైన్స్ ఏంటంటే ముంబై, పూణే, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, వారణాసి ఇట్లా మొత్తం 7 ట్రైన్స్ సంబంధించి మాట్లాడడం జరిగింది. సో ఈ కారిడార్స్ హైదరాబాద్ని లింక్ అయి ఉంది. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళేటప్పుడు అని, చెన్నై నుంచి బెంగళూరు వెళ్ళేటప్పుడు అని ఆంధ్ర కూడా వస్తుంది. కాబట్టి ఆ రకంగా 2 తెలుగు రాష్ట్రాలకి కొంచెం కనిపిస్తుంది దీంట్లో. మూడోది కంప్లీట్ అగ్రికల్చర్ గురించి మొత్తానికి మాట్లాడకపోయినా కోకో, క్యాష్యూ నట్స్, శాండిల్వుడ్ అంటే వాటి గురించి మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ గా చూసుకుంటే ఫారిన్ క్లౌడ్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో, ఇండియా యొక్క డేటా సెంటర్ యూజ్ చేసుకుని ఏదైతే ఫారిన్ క్లౌడ్ కంపెనీస్ ఏర్పాటు చేయాలనుకుంటే వాటికి 2047 వరకు ట్యాక్స్ హాలిడే ఇస్తామని చెప్పడం జరిగింది. ట్యాక్స్ హాలిడే అంటే ఒక రకంగా ఎగ్జంప్షన్. నెక్స్ట్ ఏదైతే కంపెనీస్ ఉన్నాయో లిథియం అయన్ బ్యాటరీస్ కానివ్వండి, సోలార్ సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్నట్టయితే వాటి యొక్క కస్టమ్ డ్యూటీస్ తగ్గించే విషయం కూడా మాట్లాడడం జరిగింది. ఇంకోటి మెంటల్ హెల్త్ గురించి మాట్లాడడం జరిగింది. మెంటల్ హెల్త్ సంబంధించిన ఇన్స్టిట్యూట్ని గవర్నమెంట్ నార్త్ ఇండియాలో ఓపెన్ చేస్తుంది అనే విషయం అయితే చెప్పడం జరిగింది. ఇది ఓవరాల్గా పైకి మనం మాట్లాడుకుంటే ఉన్న విషయాలు. ఫిజికల్ డెఫిషియట్ ఏదైతే ఉందో ఫిజికల్ డెఫిషియట్ని తగ్గించే విషయం మాట్లాడడం జరిగింది. లాస్ట్ ఇయర్ 4.4% ఉంటే కానీ ఈ సంవత్సరం 4.3కి మేము తగ్గిస్తున్నాం అని చెప్పడం జరిగింది. అసలు ఫిజికల్ డెఫిషియట్ అంటే ఏంటి అంటే మనకు వచ్చే ఆదాయం ఏదైతే ఉందో దానిపైన మనం ఎంత ఎక్కువ ఖర్చు పెడుతున్నాం అనేది. సో ఇది లాస్ట్ ఇయర్ 4.4 ఉన్నది, ఈ సంవత్సరం దాన్ని 4.3కి తగ్గిస్తున్నాం అని చెప్పడం జరిగింది. ఇది ఒక మంచి విషయం. బ్యాడ్ థింగ్స్ ఏమేమి ఉన్నాయని చూసుకుంటే పర్టికులర్గా ఇటు స్టాక్ మార్కెట్లు కానివ్వండి, చాలా మంది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, ఒకటి రూపీ ఎప్పటి నుంచో పడుతూ ఉంది, ఇప్పుడు దాదాపు 92 రూపీస్ దగ్గర ఉంది, దాన్ని స్ట్రెంథెన్ చేసే విధంగా ఏదైనా మాట్లాడడం జరుగుతుంది బడ్జెట్లో అని చూడడం జరిగింది. బట్ అలాంటిది ఏం కనిపించలేదు. 2 గత సంవత్సరం రోజులుగా ట్రంప్ యొక్క టారిఫ్స్ దెబ్బకి భారతదేశం కొంచెం ఇబ్బంది పడుతుంది. సో దానికి సంబంధించి ఏదైనా ప్రస్తావన ఉంటుంది బడ్జెట్లో అనుకున్నారు, బట్ అది కూడా లేదు. పర్టికులర్గా స్టాక్ మార్కెట్లు గత సంవత్సరంన్నర కాలంగా లాస్లలో ఉన్నాయి, అంత మంచి రిటర్న్స్ లేవు. సో దానికి సంబంధించి ఈ బడ్జెట్ పర్టికులర్గా కొంచెం ఉపశమనం కల్పిస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది, రిలీఫ్ ఇస్తుంది అనుకున్నారు. కాకపోతే ఎస్టీటీ ట్యాక్స్ని పెంచడం జరిగింది. ఛానల్ని ఫాలో అయిపోండి. మళ్ళీ రేపు కలుద్దాం. అప్పుడు దాకా బాయ్.